నేను 8th క్లాస్లో నుంచి నేను క్లాసెస్ చెప్పడం జరిగింది అండ్ నాకు ప్రాపర్ గైడెన్స్ కరెక్ట్గా లేదు, ఇన్స్పిరేషన్ లేదు. ఎందుకంటే నా మీద నాకు కాన్ఫిడెంట్ లేదు. టైకోండో నేను ముందుకు వెళ్ళాలంటే నేను ఫ్యూచర్ చెప్పుకోవాలంటే ఎవరని చెప్పాలి. సో నాకు ఎప్పుడైతే నాకు మా మాస్టర్ ప్రవీణ్ మాస్టర్ నాకు ఉన్నప్పుడు తెలిసిందో అప్పటి నుండి నేను టైకోండో అనేది నేను ముందుకు జరగడం. సో నాకు ఒక ధైర్యం వచ్చింది, రైట్ ఏమన్నా ఉన్నా కూడా నాకు మా మాస్టర్ ఉన్నాడు, ఏమన్నా ఉంటే కూడా నేను అడుగుతాను అని. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్ నాకు నా లైఫ్ విషయంలో. సో నేను గుడ్డిగా మాస్టర్ చెప్పింది ఫాలో అయిపోయినా. నేను స్టార్ట్ చేసింది సార్ టైకోండోలో. అప్పుడు అంతకుముందు చిదం టైకోండో క్లబ్ పెట్టిన తర్వాత నుంచి నేను స్టార్ట్ చేసింది 3తో స్టార్ట్ చేసిన. ఇప్పుడు 400 మెంబర్స్ వరకు నా స్ట్రెంత్ ఉన్నారు సార్. దట్స్ గుడ్ సార్. అంత ప్రోగ్రెస్ అవుతుంది టైకోండో అంటే. అదే ఆల్ బికాస్ ఆఫ్ అంటే నా ఇన్స్పిరేషన్ అది టైకోండో గురించి. గుడ్. నందకిషోర్ గారు, మీరు ఇప్పుడు ఇందాక అన్నారు మీకు ఇనీషియల్ స్టేజ్లో మీరు స్టార్ట్ చేసినప్పుడు కోచింగ్ వాజ్ లిటిల్ డిఫికల్ట్, మన దగ్గర హైదరాబాద్లో ఎవరు లేరని. ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ నుంచి కోచ్ అకాడమీ పెట్టారు, కోచింగ్ చేస్తున్నారు. మీ ప్రకారం ఒక టైకోండో కోచ్లో ఉన్న క్వాలిటీస్ ఏంటి? టైకోండో కోచ్లో క్వాలిటీస్ అంటే సార్ ఫస్ట్ మీరు కోచెస్ అంటే ఆస్పెక్ట్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారు? మీరు స్కూల్ నుంచి చూస్తున్నారా కోచ్ లాగా, లేకపోతే ఇండివిజువల్ క్లబ్ నుంచి చూస్తున్నారా? కరెక్ట్. బట్ ఎక్కడి నుంచి చూసినా ఇప్పుడు ఈ స్కూల్స్లో చాలా ఫేమస్ ఉంది టైకోండో, పిల్లలందరూ ఆడుతున్నారు. అకాడమీలో కూడా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు కదా, కొంచెం మేబీ ఇంకొంచెం పెద్దవాళ్ళు కూడా వస్తుండొచ్చు. సో ఆ ఆస్పెక్ట్ అని చూస్తే ఇప్పుడు 8 to 15 years ఏజ్ గ్రూప్ ఆర్ 10 to 15 years ఏజ్ గ్రూప్ వైజ్ చూస్తే కోచింగ్ ఏం ఉండాలంటారు క్వాలిటీస్ వైజ్ ఫర్ టైకోండో కోచ్? టైకోండో కోచ్కి క్వాలిటీస్ అంటే సార్ ప్రతి ఒక్కరు ప్యాషన్ తోటి వస్తారు సార్. కోచెస్ అనేవాళ్ళు అందరూ ప్యాషన్ తోటి వస్తున్నారు. అండ్ కోచెస్కి టైకోండోలో ఎక్కువ సంపద ఉండదు సార్. ఎక్కువ అంటే మనీ ఎక్కువ అర్న్ చేయలేరు. సో లైక్ బయట కంపేర్ చేస్తుంటే, బయట ఉన్న సొసైటీ వల్ల కంపేర్ చేస్తుంటే టైకోండో కోచ్కి అంత అర్నింగ్స్ ఏమి ఉండేవి. సో దాన్ని బిల్ట్ చేసుకోవడం అనేది మన కోచ్ లక్షణం. ఫస్ట్ హీ హాస్ టు బిల్ట్ హిస్ క్యారెక్టర్ అండ్ హీ హాస్ టు బిల్ట్ హిస్ అంటే మనీ ఎలా సంపాదించుకోవాలి అనేది ఆయన అసెట్ అనేది ఆయన పెట్టుకోవాలి. సో దెన్ హీ విల్ మోటివేట్ హిస్ స్టూడెంట్. కరెక్ట్. అండ్ తను కూడా ఒక లెవెల్ ఆడి ఉండి ఆథెంటిసిటీ ఉండాలి. సో సార్ ప్లేయర్ వేరు, కోచ్ వేరు. కరెక్ట్. ప్లేయర్కి మాత్రం ఆడడం మాత్రమే తెలుసు, కోచింగ్ చేయడం అది వేరు అంటే కంప్లీట్లీ. సో ఫస్ట్ ఈయన కావాలి. సో కోచెస్కి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటిదని అంటే సార్ హీ హాస్ టు బీ హానెస్ట్ హిమ్సెల్ఫ్ అండ్ వాళ్ళ మాస్టర్ ఏం చెప్తున్నాడు ఆయనది అది వినడము, ఆయన సర్టన్ గోల్ సెట్ చేసుకోవడం. మరి ఒక స్టూడెంట్ వస్తున్నారు నేర్చుకోవాలంటే వాళ్ళకి కంపల్సరీ ఒక ట్రైనింగ్ ప్లాన్ ఇవ్వడం, ట్రైనింగ్ ప్లాన్ ఇచ్చి వాళ్ళకి కరెక్ట్గా అదే దాంట్లోనే ట్రైనింగ్లో ఇవ్వడం. ఆ పీరియడ్ ఆఫ్ దాంట్లోనే 3 monthsలో ఒక టోర్నమెంట్ ఉందనంటే నీకు ట్రైనింగ్ ప్లాన్ ఇది ఉంది, నువ్వు ఈ టైంకి రావాలి. సో స్టూడెంట్స్ రారు సార్, ఇది కూడా చెప్తున్నాను, స్టూడెంట్స్ రారు. ఈ హ్యాస్ టు మోటివేట్ దెమ్. స్టూడెంట్స్ వాళ్ళంతలో వాళ్ళు రారు. నాకు మాస్టర్ బాగా చెప్తాడు నేను చేయడానికి, ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. స్టూడెంట్ వినాలి. లైక్ హౌ నేను ఎలా చెప్తున్నానో, నేను మా మాస్టర్ చెప్పింది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే నేను వెళ్ళిపోతాను, ఇక్కడ రా అంటే వస్తాను, నైట్ 12 o'clockకి రమ్మని చెప్పినా కూడా వస్తాను. ఉట్టిగా రమ్మంటాడు మాస్టర్, ఏం చెప్పాడు పని, ఇంటికి రా అని అంటాడు. ఇంటికి వచ్చినాక వచ్చినావా లేదా, సరే నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు మాస్టర్. సో ఐ హ్యావ్ టు ట్రస్ట్ దట్. నేను మా మాస్టర్ని అంత నమ్మాలి. సో వీళ్ళు కూడా స్టూడెంట్ని అట్లా బిల్డ్ చేయాలి. ఎవరైతే కోచెస్ ఉన్నారో మాస్టర్స్, సో వాళ్ళు స్టూడెంట్ని అలా బిల్డ్ చేసిన తర్వాత ఇట్ విల్ బీ ఏ ప్రాపర్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్. ఆ క్లాస్లో అట్లా డిసిప్లిన్ వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని సర్టెన్ వాళ్ళు ఏం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు రూల్స్ సెటప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ప్రతి ఒక్కరు నా క్లాస్ చెప్తాను సార్ యాజ్ ఎ కోచ్ లేక, ప్రతి ఒక్కరు వచ్చిన తర్వాత క్లాస్కి వచ్చిన తర్వాత బౌ చేయాలి కంపల్సరీ. మాస్టర్కి అనేది బౌ చేయాలి. క్లాస్లో చేస్తున్నప్పుడు రూల్ నెంబర్ 1 అది. క్లాస్ 2 రూల్ నెంబర్ 2 ఏంటిదంటే క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళు దిక్కులు చూడొద్దు. జస్ట్ దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద మాస్టర్. మాస్టర్ ఏం చెప్తున్నాడో దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. రూల్ నెంబర్ 3 పక్కవాడు ఏం చేస్తున్నాడు, మాస్టర్ హీఈస్ నాట్ కికింగ్ ప్రాపర్లీ, మాస్టర్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ ప్రాపర్లీ, ఇవి పెట్టొద్దు. ఐ వోంట్ నేను ఏ స్టూడెంట్ కూడా నేను అది అలో చేయను. నీకు వాడు చేస్తే చేయకపోతే నీకు ఎందుకు, చేస్తే వాడికి వస్తుంది, చేయకపోతే వాడికి రాదు, నువ్వు చెయ్యి నేను చూసుకుంటుంది. సో పక్కడి మీద ఇంట్రెస్ట్ ఉండదు. అది రూల్ నెంబర్ 3. అండ్ ఇంకొకటి ఏది ఏమైనా సరే క్లాస్లో నుంచి మాత్రం డిస్ట్రాక్షన్స్ కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మూమెంట్ చెప్తున్నాను, క్లాస్ చెప్తున్నాను, నాకు ఫోన్ వచ్చింది, రింగ్ అయిపోయింది. హీ హ్యాస్ టు బీ ఇన్ దట్ మూమెంట్ ఓన్లీ. అంటే అది పాస్ లాగా ఉండిపోవాలి. నేను దాన్ని ఫ్రీజ్ చేసేంత వరకు ఈ హ్యాస్ టు బీ లైక్ ఏ స్టాచ్యూ.
రూల్ నెంబర్ 5, క్లాస్ నుంచి ఆయనకి వాష్రూమ్ రానియండి, లైక్ ఏదైనా యాక్టివిటీస్ ఉంటుంది, ఎవరికి డిస్టర్బ్ చేయకుండా జస్ట్ అక్కడ నుంచి పోయి చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి. సో ఇది నేను సర్టన్గా పెట్టుకున్నాను, ఎందుకంటే నా ఆస్పెక్ట్స్, నా గోల్ ప్రకారం నేను అథ్లెట్ని తయారు చేయాలనుకున్నది నాది వేరు. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. నేను డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ ఎవరు ఎలా పెట్టుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం, కానీ డిసిప్లిన్ అయితే ఉండాలి. డిసిప్లిన్లో చాలా మార్గాలు ఉన్నాయి, కానీ వీళ్ళు ఎలా పెట్టుకుంటారు అనేది వీళ్ళు పెట్టుకోవాలి. అందరినీ కొట్టి డిసిప్లిన్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, తిట్టి డిసిప్లిన్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు ప్రాపర్ కోచెస్ ఏంటిదనంటే చాలామంది నాకు అడుగుతారు అనమాట. నాకు వేరే కోచెస్ ఉంటారు, లైక్ వాళ్ళు అడుగుతారు నాకు, వాళ్ళు చెప్తారు, అన్న పిల్లలు ఎవరు వస్తలేరు, పేరెంట్స్ ఎవరు నమ్మట్లేరు, నా దగ్గరికి వస్తలేరు, పిల్లలు ఎవరు రావట్లేదు, ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఇది అంటారు, మనకు అది అంటారు. అంటే నువ్వు ఫీ ఎంత చెప్పినావు దాని మీద ఉంటుంది, ఫీ ఎంత చెప్పినావు, వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారా, నీకు ట్రైనింగ్, నీకు స్టూడెంట్ కావాలనుకున్నప్పుడు నువ్వు డబ్బుల గురించి ఆలోచించు. నువ్వు పిల్లల్ని తయారు చేసుకోవాలనుకుంటే, నువ్వు ఫ్యూచర్ నేను అకాడమీ పెడుతున్నానంటే, నేను టైకోండోని బతికియాలని అంటే నేను దాని ఫ్యూచర్ చూస్తాను. సో చాలామంది కోచెస్ ఏం చేస్తున్నారంటే అక్కడ నుండి వాళ్ళు దే ఓన్లీ మనీ ఆస్పెక్ట్స్, ఇవాళ నేను ఎంత సంపాదించుకోవాలి అంతే చూస్తున్నారు. తర్వాత దానికి వచ్చే కాన్సిక్వెన్స్కి వాళ్ళు మొత్తం మిస్గైడ్ అయిపోతున్నారు, మళ్ళీ అప్పుడు బాధపడతారు. సో అదంతా చేయడం ఎందుకు, నువ్వు ఏది ఫీజ్ స్ట్రక్చర్ ఏది పెడుతున్నావు, నీకు కరెక్ట్ స్టూడెంటే వచ్చిండనంటే నువ్వు అంత ఫీజు చేయాల్సిన అవసరం లేదు. నో, అండ్ ఇంకొకటి, ఫీజు చేయకపోతే ఎలా అంటే చెయ్యి, ఫీజు కరెక్ట్ పెట్టు, దాన్ని కూడా డిసిప్లిన్ పెట్టు. నువ్వు స్టూడెంట్కి ఎంత డిసిప్లిన్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి లైక్ ఒక 5 years old ఆర్ 8 years old 10 years old పిల్లలకి చెప్తున్నాను సార్, నేను పెద్దవాళ్ళకి అంటలేను, చిన్న పిల్లలకి, వాళ్ళకి నువ్వు తీసుకొని వచ్చినావనంటే వాళ్ళకి నువ్వు ఎలా పెట్టాలి, నువ్వు కోచెస్ లాగా వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా డెవలప్ అవుతున్నారో, వాళ్ళు ఎలా లైక్ వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉన్నారు, నియర్ కోచింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చేంజెస్ అవుతున్నారు. చేంజెస్ అయిన తర్వాత నువ్వు పేరెంట్స్ దగ్గర వీళ్ళు వాళ్ళని డిసిప్లిన్ పెట్టేస్తారు. నా దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ అట్లాంటివి. నా దగ్గర ఉన్న 400 స్టూడెంట్స్ అని చెప్తున్నారు, ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ కూడా అంత డిసిప్లిన్గానే చేస్తారనమాట. మా దగ్గర ఏ ఇష్యూ ఉండదు. సో ట్రస్ట్ వర్తి ఇన్ ద కోచ్. ట్రస్ట్ వర్తి ఎప్పుడు వస్తుంది కోచ్కి అని అంటే స్టూడెంట్ మారినప్పుడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయిని నా దగ్గరికి పంపించారు సార్ నేను నేర్పించడానికని, మీరు ఆమె చేంజెస్ బట్టే మీరు నా మీద ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే ఆమె ఏం చేస్తలేదంటే అసలు టైకోండోకి నేను ఎందుకు పంపిస్తున్నాను, అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇది వాళ్ళు చేంజ్ చేయాలి. అండ్ పేరెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటిదనంటే వాళ్ళు కూడా చూడాలి, మీరు ఇవాళ ఏం నేర్చుకున్నారు, మీరు కోచింగ్లో ఇవాళ క్లాస్లో ఏమవుతుంది, మీ ఇవాళ ఏం నేర్చుకున్నారు అని ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళని అడగాలి, పిల్లల్ని అడగాలి. అప్పుడు ఆటోమేటిక్ మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో కూడా మీకు కరెక్ట్ న్యాయం ఉంటుంది.